నిర్గమకాండము 35వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజమును పోగు చేసి, మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పనిచేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పనిచేయ ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను. మరియు మోషే ఇశ్రాయేలీలైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు, ఏఫోదుకును పతకమునకును, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకొని రావలెను. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేవనగా, మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము కప్పు తెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, గంగాళము, దాని పీట, ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణ ద్వారమునకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణమునకు మేకులు, వాటి త్రాళ్లు, పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠితమైన వస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములు నవియే అనెను. ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయము వాని రేపినో, ఎవని మనస్సు వాణ్ణి ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించును వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కర్లను, పోగులను, ఉంగరములను, తావళములను, సమస్త విధమైన బంగారు వస్తువులను తెచ్చిరి. మరియు నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్రరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, వీటిలో ఏవి ఎవరి యొద్ద నుండెనో వారు వాటిని తెచ్చిరి. వెండి గాని ఇత్తడి గాని ప్రతిష్ఠించిన ప్రతివాడును యెహోవాకు ఆ అర్పణము తెచ్చెను. ఆ సేవలో ఏ పనికైనను వచ్చు తుమ్మకర్ర ఎవని యొద్ద నుండెనో వాడు దాని తెచ్చెను. మరియు వివేక హృదయము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నీల ధూమ్ర రక్తవర్ణములు గల నూలును, సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. ప్రధానులు ఏఫోదుకును పతకమునకును చెక్కు రత్నములను, లేత పచ్చలను, సుగంధ ద్రవ్యమును, దీపమునకును, అభిషేక తైలమునకును, పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. మోషే చేయవలెనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీలలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ మనఃపూర్వకంగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. మరియు మోషే ఇశ్రాయేలీలతో ఇట్లనెను, చూడిడి, యెహోవా ఊరు కుమారుడును ఊరు మనమడునైన బెసలేలును పేరుపెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానపెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపియున్నాడు. అతడును దాను గోత్రికుడును అహీసామాకు కుమారుడనైన ఒహోలీయాబును ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించెను.
చెక్కువాడేమి, చిత్రకారుడేమి, నీలధూమ్ర రక్తవర్ణములతోనూ సన్ననారతోనూ బుటాపని చేయువాడేమి, నేతగాడేమి, చేయు సమస్త విధములైన పనులు అనగా ఏ పని అయినను చేయువారి యొక్కయు, విచిత్రమైన పని కల్పించు వారి యొక్కయు పనులను చేయనట్లు ఆయన వారి హృదయములను జ్ఞానముతో నింపియున్నాడు. నిర్గమకాండము 36వ అధ్యాయము. పరిశుద్ధ స్థలము యొక్క సేవ నిమిత్తము ప్రతి విధమైన పని చేయ తెలుసుకొనుటకై యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలుగజేసినో అట్టి బెసలేలును, అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయుదురనెను. బెసలేలును, అహోలియాబును యెహోవా ఎవరి హృదయంలో ప్రజ్ఞ పుట్టించెనో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపెనో వారినందరినీ మోషే పిలిపించెను. ఆ పని చేయుటకై వారు పరిశుద్ధ స్థలము యొక్క సేవ కొరకు ఇశ్రాయేలీలు తెచ్చిన అర్పణములన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. అయినను ఇశ్రాయేలీలు ఇంకా ప్రతి ఉదయమున మనఃపూర్వకముగా అర్పణములను అతని యొద్దకు తెచ్చుచుండిరి. అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతయు చేయు ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయు పని విడిచి వచ్చి మోషేతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పని విషయమైన సేవ కొరకు ప్రజలు కావలసిన దానికంటే బహు విస్తారముగా తీసుకుని వచ్చుచున్నారని చెప్పగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినను ఇక మీదట ఏ అర్పణనైనను తేవద్దని ఆజ్ఞాపించిన గనుక పాళెమందంతటను ఆ మాట చాటించిరి. ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది గనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞగల ప్రతివాడును మందిరమును 10 తెరలతో చేసెను. అతడు వాటిని నీల ధూమ్ర రక్తవర్ణములు గల తేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేసెను. ప్రతి తెర పొడుగు 28 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ తెరలన్నిటి కొలత ఒకటే. 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మిగిలిన 5 తెరలను ఒకదానితో ఒకటి కూర్చెను. మొదటి కూర్పు చివరనున్న తెర అంచున నీలి నూలుతో కొలుకులను చేసెను. రెండవ కూర్పున వెలుపటి తెర అంచున అట్లు చేసెను. ఒక తెరలో 50 కొలుకులను చేసెను. రెండవ కూర్పునున్న తెర అంచున 50 కొలుకులను చేసెను. ఈ కొలుకులు ఒకదానితో ఒకటి సరిగా నుండెను. మరియు అతడు 50 బంగారు గుండీలను చేసి ఆ గుండీల చేత ఆ తెరలను ఒకదానితో ఒకటి కూర్పగా అది ఒక్క మందిరముగా ఉండెను. మరియు మందిరం మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను చేసెను. వాటిని 11 తెరలనుగా చేసెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను కూర్చెను. మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున 50 కొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున 50 కొలుకులను చేసెను. ఆ గుడారము ఒక్కటిగా నుండునట్లు దాని కూర్చుటకు 50 ఇత్తడి గుండీలను చేసెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును, దాని మీదుగా సముద్రవర్చల తోళ్లతో పైకప్పును చేసెను. మరియు అతడు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేసెను. పలక పొడుగు 10 మూరలు, పలక వెడల్పు 3 1/2. ప్రతి పలకకు ఒకదానికొకటి సమదూరము గల కుసులు 2 ఉండెను. అట్లు మందిరము యొక్క పలకలన్నిటికీ చేసెను. కుడివైపున అనగా దక్షిణ దిక్కున 20 పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను. ఒక్కొక్క పలక క్రింద దాని 2 కుసులకు 2 దిమ్మలను, ఆ 20 పలకల క్రింద 40 వెండి దిమ్మలను చేసెను. మందిరం యొక్క రెండవ ప్రక్కకు అనగా ఉత్తర దిక్కున 20 పలకలను, వాటి 40 వెండి దిమ్మలను అనగా ఒక్కొక్క పలక క్రింద 2 దిమ్మలను, ఒక పలక క్రింద 2 దిమ్మలను చేసెను. పడమటి దిక్కున మందిరము యొక్క వెనుక ప్రక్కను 6 పలకలు చేసెను. వెనుక ప్రక్కను మందిరము యొక్క మూలలకు 2 పలకలను చేసెను.
అవి అడుగున కూర్చబడి మొదటి ఉంగరము దాకా ఒకదానితో ఒకటి శిఖరమున కూర్చబడినవి. అట్లు 2 మూలలలో ఆ 2 పలకలు చేసెను. 8 పలకలుండెను. వాటి వెండి దిమ్మలు 16 దిమ్మలు. ప్రతి పలక క్రింద 2 దిమ్మలుండెను. మరియు అతడు తుమ్మకర్రతో అడ్డకర్రలను చేసెను. మందిరం యొక్క ఒక ప్రక్క పలకకు 5 అడ్డకర్రలను, మందిరం యొక్క రెండవ ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపున మందిరం యొక్క వెనుక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను చేసెను. పలకల మధ్య నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన వరకు చేరియుండ చేసెను. ఆ పలకలకు బంగారు రేకులు పొదిగించి వాటి అడ్డకర్రలుండు వాటి ఉంగరములను బంగారుతో చేసి అడ్డకర్రలకు బంగారు రేకులను పొదిగించెను. మరియు అతడు నీల ధూమ్ర రక్త వర్ణములు గల అడ్డతెరను పేనిన సన్ననారతో చేసెను. చిత్రకారుని పని అయిన కెరూబులు గల దానిగా దాని చేసెను. దాని కొరకు తుమ్మకర్రతో 4 స్తంభములను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి. వాటి కొరకు 4 వెండి దిమ్మలను పోతపోసెను. మరియు అతడు గుడారపు ద్వారము కొరకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో బుటా పని అయిన అడ్డతెరను చేసెను. దాని 5 స్తంభములను వాటి దిమ్మలను చేసి వాటి బోధెలకును వాటి పెండె బద్దలకును బంగారు రేకులను పొదిగించెను. వాటి 5 దిమ్మలు ఇత్తడివి. నిర్గమకాండము 37వ అధ్యాయము. మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. లోపలను వెలుపలను దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములను, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములుండునట్లు దాని 4 కాళ్లకు వాటిని తగిలించెను. మరియు అతడు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను పొదిగించి మందసమును మోయుటకు దాని ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను చునిపెను. మరియు అతడు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేసెను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు 3.5. మరియు 2 బంగారు కెరూబులను చేసెను. కరుణాపీఠము యొక్క 2 కొనలను వాటికి నకిషీ పనిగా చేసెను. ఒక్కొక్క కొనను ఒక్కొక్క కెరూబును కరుణాపీఠముతో ఏకాండముగా దాని 2 కొనల మీద కెరూబులను చేసెను. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పెను. కెరూబుల ముఖములు ఒకదానికి ఒకటి ఎదురుగా ఉండెను. వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా నుండెను. మరియు అతడు తుమ్మకర్రతో బల్లను చేసెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 3, దాని ఎత్తు 3.5. అతడు దానికి మేలిమి బంగారు రేకు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బద్దె పైని చుట్టూ బంగారు జవను చేసెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి దాని 4 కాళ్లకుండిన 4 మూలల యందు ఆ ఉంగరములను వేసెను. బల్లను మోయుటకు మోతకర్రలుండు ఆ ఉంగరములు దాని బద్దెకు సమీపంగా నుండెను. బల్లను మోయుటకు తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించెను. మరియు అతడు బల్ల మీద నుండు దాని ఉపకరణములను అనగా దాని గంగాళములను, దాని ధూప కలశములను, దాని గిన్నెలను, తర్పణము చేయుటకు దాని పాత్రలను మేలిమి బంగారుతో చేసెను. అతడు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును, దాని ప్రకాండమును, దాని కొమ్మను నక్షీ పనిగా చేసెను. దాని కలశములు మొగ్గలు, పువ్వులు ఏకాండమైనవి. దీపవృక్షము యొక్క 2 ప్రక్కల నుండి 3 కొమ్మలు, అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఒక కొమ్మలో మొగ్గలు, పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు, 2వ కొమ్మలో మొగ్గలు, పువ్వులు గల బాదము రూపమైన 3 కలశములు. అట్లు దీపవృక్షము నుండి బయలుదేరిన 6 కొమ్మలకు ఉండెను. మరియు దీపవృక్షమందు దాని మొగ్గలు, దాని పువ్వులు గల బాదము రూపమైన 4
కలశములుండెను. దీపవృక్షము నుండి బయలుదేరు 6 కొమ్మలలో 2 కొమ్మల క్రింద ఏకాండమైన మొగ్గయు నుండెను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు ఏకాండమైనవి. అదంతయు ఏకాండమైనదై మేలిమి బంగారుతో నక్షీ పనిగా చేయబడెను. మరియు అతడు దాని 7 ప్రదీపములను, దాని కత్తెరను, దాని పట్టుకారును, దాని కత్తెర చిప్పను మేలిమి బంగారుతో చేసెను. దానిని దాని ఉపకరణములన్నిటినీ 40 వీసుల మేలిమి బంగారుతో చేసెను. మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేసెను. దాని పొడుగు 3 దాని వెడల్పు 3, అది చచ్చౌకంగా నుండెను. దాని ఎత్తు 2 మూరలు, దాని కొమ్ములు ఏకాండమైనవి. దానికి అనగా దాని కప్పుకును, దాని 4 ప్రక్కలకును, దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేసెను. దాని మోయు మోతకర్రలకు స్థలములుగా దానికి 2 ఉంగరములను బంగారుతో చేసి దాని 2 ప్రక్కల యందు, దాని 2 మూలల యందు, దాని జవకు దిగువను వాటిని చేసెను. దాని మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకులను తాపెను. అతడు పరిశుద్ధమైన అభిషేక తైలమును, స్వచ్ఛమైన పరిమళ ధూప ద్రవ్యమును పరిమళ ద్రవ్యముల మేళకుని చేత చేయించెను. మార్కు సువార్త 1వ అధ్యాయం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో, నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభువు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడిని అరణ్యములో కేకివేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యుద్ధకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొలచుట్టూ తోలుదట్టియు ధరించుకొనువాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారును విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చితిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మమిచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగివచ్చుటయు చూచెను. మరియు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేనానందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయింది. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు, కాలము సంపూర్ణమయ్యున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది, మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు, నా వెంబటి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులనుగా చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకా కొంత దూరము వెళ్లి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను. వారు దోణిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి. వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయిని దోణిలో జీతగాండ్రుల యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అంతట వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలెగాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక
వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. వాడు, నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయాను. అందరూ విస్మయముంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిది. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములందంతటా వ్యాపించెను. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్లి యాకోబుతోనూ యోహానుతోనూ సీమోను ఆంద్రయ అను వారి ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదలెను గనుక ఆమె వారికి ఉపచారము చేయసాగారు. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగియుండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెను. సీమోనును అతనితో కూడనున్న వారును ఆయనను వెదుకుచూ వెళ్లి ఆయనను కనుగొని, అందరూ నిన్ను వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదము రండి. ఇందు నిమిత్తమే గదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పెను. ఆయన గలిలయయందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు నుండెను. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళూని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా, ఆయన కనికరపడి చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వానిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. అప్పుడాయన ఎవనితోనూ ఏమీయూ చెప్పకు సుమీ, కాని నీవు వెళ్లి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని, నీవు శుద్ధుడవైనందునకు మోషే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా ఆజ్ఞాపించి వెంటనే వానిని పంపివేశాను. అయితే వాడు వెళ్లి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణములలో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన యొద్దకు వచ్చుచుండిరి.